Hmm. Tell me, Nana. This is a revision class. So tell me, you have any doubts in third unit? Hmm? Unit 3లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. యూనిట్ 3 రివిజన్. హ్యావ్ ఎనీ డౌట్స్? లేదు అంటే యూనిట్ 3లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అన్నది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పటికే చాలా సో మెనీ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము, బట్ ఇంకేం చేస్తాము, మళ్ళీ ఒకసారి చూద్దాం. డిడక్షన్స్ ఫ్రమ్ నెట్ యాన్యువల్ వాల్యూ, ఎన్ఏవి అని అంటున్నాం. డిడక్షన్స్ ఫ్రమ్ నెట్ యాన్యువల్ వాల్యూ. నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి డిడక్షన్స్ ఏంటి అంటే స్టాండర్డ్ డిడక్షన్, దట్ ఈస్ 30%. ఎంత చెప్తున్నామండి? స్టాండర్డ్ డిడక్షన్ ఈజ్ 30%. 30% అనేది స్టాండర్డ్ డిడక్షన్ తీసుకోవాల్సి ఉంటుందమ్మా. దేనిపైన? నెట్ యాన్యువల్ వాల్యూ పైన 30% అనేది డిస్కౌంట్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh వచ్చిందంటే దానిపైన 30% అనేది తీసుకొని డిడక్ట్ చేసే స్టాండర్డ్ డిడక్షన్స్ అనేది ఉంటుంది. తర్వాత ఇంకేముంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. ఈ పర్సంటేజ్ గుర్తుండాలి మీకు. తర్వాత ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారు అన్నది కూడా మీకు గుర్తుండాల్సిన విషయం అమ్మా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. యూనిట్ 3 ఏంటి? వాట్ ఇస్ ద యూనిట్ 3 టైటిల్ ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటున్నాం. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ఫస్ట్ కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అది తెలిస్తేనే మీరు ఫస్ట్ దేన్ని కంపేర్ చేయాలి? మున్సిపల్ వాల్యూ, మున్సిపల్ రెంటల్ వాల్యూ, తర్వాత మున్సిపల్ రెంటల్ వాల్యూ కంపేర్ టు ఫెయిర్ రెంటల్ వాల్యూ, తర్వాత ఏంటి? స్టాండర్డ్ రెంటల్ వాల్యూ. ఇవి రెండు కంపేర్ చేసుకుంటే దాన్ని ఏమంటున్నాము? ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అని అంటాము. తర్వాత యాక్చువల్ రెంటల్ వాల్యూ తీసుకుంటాము. ఇవి ఈ కంపారిజన్ అనేది ఫస్ట్ ఉండాలని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. మళ్ళీ కూడా అంటే ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి ఈ స్టాండర్డ్ డిడక్షన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ 30%. ఓకే, 30% అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాము ఇక్కడ. ఇంకా 30% అను స్టాండర్డ్ డిడక్షన్ దీనిపైన ఆఫ్ నెట్ యాన్యువల్ వాల్యూ పైన క్యాల్కులేట్ చేస్తాము. దెన్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. తర్వాత ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. ఏదైనా ఎనీ ఇంట్రెస్ట్ ఉంటే బారోడ్ క్యాపిటల్ పైన ఇంట్రెస్ట్ ఉంటే దట్ ఈస్ ఆల్సో డిడక్టెడ్ ఇన్ ది డిడక్షన్స్ ఫ్రమ్ నెట్ యాన్యువల్ వాల్యూ. Then one more is there, that is free construction interest. Free construction interest, it is also very important. ఇంకా తర్వాత ఈ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇక్కడ మీరు అన్పెయిడ్ ఇంట్రెస్ట్ ఆన్ అన్పెయిడ్ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ డిడక్టబుల్ అనమాట. అంటే ఏంటి? పే చేసిన దాన్ని మాత్రమే డిడక్ట్ చేస్తాం తప్పితే పేమెంట్ లేని దాన్ని మాత్రం డిడక్ట్ చేయడానికి లేదు అని చెప్తున్నాం. తర్వాత వచ్చేసి ఇంకా మీరు హౌస్ ప్రాపర్టీ క్యాల్కులేట్ చేసేటప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్ హోమా లేకపోతే బిజినెస్కి యూజ్ చేస్తారా, లెట్అవుటా అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందమ్మా. సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే దెర్ ఈజ్ నో ఇన్కమ్ అనమాట. ఇక్కడ ఏమవుతుంది? ఇన్కమ్ అనేదే ఉండదు. సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే సొంతానికి తీసుకున్నప్పుడు, అతను సొంతానికి వాడుకుంటున్నప్పుడు. ఈశ్వరమ్మ ఫ్యాన్ ఏమో. సొంతానికి వాడుకుంటున్నాం. ఓన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్.
వన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఉండొచ్చు. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి బిజినెస్ కోసము ఉండొచ్చు అన్నమాట. బిజినెస్ కోసం ఓన్ అయితే మనకు ఏవి ఉండదు, ఇన్కమ్ అనేది ఉండదు. ఓన్ ఇదర్ సెల్ఫ్ ఆక్యుపేషన్ అయినా ప్రొఫెషన్ అయినా ఓన్ అంటే మనకు ఇన్కమ్ అనేది ఏమీ రాదు. ఇన్కమ్ అనేది ఏమీ రాదు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చి ఏం చెప్తున్నామంటే తర్వాత మోర్ దాన్ వన్ హౌస్ అండర్ ఓన్ ఆక్యుపేషన్ అని అనుకోండి. ఇక్కడ ఆక్యుపేషన్లో వచ్చేసి మోర్ దాన్ వన్ ఉన్నాయంటే, సెల్ఫ్ ఆక్యుపేషన్ అనేది మోర్ దాన్ వన్ ఉన్నట్టే, annual value of one house is taken as a nil and other houses are to be taken as deemed to be let. ఏమని తీసుకోవాలి? డీమ్డ్ అని తీసుకుంటాం అనమాట. ఓకేనా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి house property consists of various independent unit and one is under own occupation and other are let out. వన్ వచ్చేసి ఆక్యుపేషన్ సెల్ఫ్ ఆక్యుపేషన్లో ఉండి మిగతావి లెట్ అవుట్ ఉంటే annual value of one unit is taken as nil and other units are treated as a let out. ఎలా తీసుకుంటాము? మిగతావి let out గానే తీసుకుంటాం. If a house property is partly let out and partly self occupied అంటే ఉంటాయి కదమ్మా, ఒక హౌస్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండేసి పైన ఫస్ట్ ఫ్లోర్లో రెంట్కి ఇవ్వడము ఇలా ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు పార్ట్లీ అంటే కొంచెము అని చెప్తున్నాం. ఇఫ్ యూనిట్స్ ఆర్ inseparable, then treat this house as one house and no benefit of self occupation is to be given. Okay, if units are each units or part is to be treated as a separate house అన్నమాట. సపరేట్ చెయ్యొచ్చు అన్న వాటికి సపరేట్ చేసి చూపిస్తాము, సపరేట్ చేయడానికి వీలు లేని వాటిని మాత్రం సపరేట్ చేయకుండానే చూపెడతాము అని చెప్తున్నాం. హౌస్ ప్రాపర్టీ ఈజ్ లెట్ అవుట్ ఫర్ ఏ పార్ట్ ఆఫ్ ద ఇయర్ అండ్ అండర్ ఓన్ ఆక్యుపేషన్ పర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ అంటున్నాం. ఓన్ ఆక్యుపేషన్ ఫర్ ది పార్ట్ ఆఫ్ ది ఇయర్. హోల్ ప్రాపర్టీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ లెట్ అవుట్ హౌస్ ప్రాపర్టీ and no benefit of self occupation is to be given, but actual rent is taken only for a number of months for which house property is actually let out. ఇది ఇక్కడ కూడా క్లారిటీ ఉండాలన్నమాట. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది లెట్ అవుట్ ఇచ్చారు, తర్వాత ఎన్ని ఇయర్స్ నుంచి సెల్ఫ్ తీసుకుంటున్నాము, ఇది కూడా క్లారిటీగా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాం? డీమ్డ్ లెట్ అవుట్ అంటున్నాం కదా. వేర్ అన్ assessee own two or more houses properties meant for self occupation. ఎన్ని ఉంటాయండి? వన్ కంటే ఎక్కువ ఉన్నాయంటే he can apt one such house property is self occupied. ఒక్కదానికంటే ఎక్కువ ఉన్నాయంటే ఇతను ఒక్కదాన్ని మాత్రమే సెల్ఫ్ ఆక్యుపైడ్గా తీసుకుంటాం. ద రిమైనింగ్ హౌసెస్ షల్ బి డీమ్డ్ యాజ్ లెట్ అవుట్ ప్రాపర్టీ అని చెప్తున్నాం. ఒకదానికంటే ఇంకా ఎక్కువగా సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంటే వన్ ఈజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటాము, రిమైనింగ్ వచ్చేసి డీమ్డ్ లెట్ అవుట్ అని ప్రాపర్టీస్ అంటాం. దిస్ ఆప్షన్ కెన్ బి చేంజ్డ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ in a manner of beneficial to the assessee. Generally, the house with the
higher gross annual value shall be treated as self-occupied, so that the house with lesser gross annual value shall be liable to tax as a deemed let out property అని అంటున్నాను. ఓకే కదా, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. వన్ కంటే ఎక్సెస్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ డీమ్డ్ లెట్ అవుట్ అని అంటామని. ఓకేనా అండి. ఇంకా తర్వాత అనంటే house property let out for a certain period and self occupied for the రిమైనింగ్ పీరియడ్. అంటే ఇక్కడ ఒక్కోసారి ఏమవుతుందంటే లెట్ అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉండొచ్చు అనమాట. అంటే మీరు ఆ పీరియడ్ అనేది కంపల్సరీగా కన్సిడర్ చేసుకుంటూ ఎప్పటి వరకు లెట్ అవుట్ ఉంది, తర్వాత ఎప్పటి నుంచి సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంది అనేది కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని చేయాల్సి ఉంటుందమ్మా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి set of laws from house property. లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది ఎలా ట్రీట్ చేస్తాము అని అంటే, ఇన్ కేస్ ద డిడక్షన్స్ ఆఫ్ అడ్మిసిబుల్ అండర్ సెక్షన్ 24 exceed the annual value of the property, the net income from such a property is a loss. ఇన్కమ్ అనేది లాస్లో ఉంటే దట్ ఈస్ లాస్ అని చెప్తున్నాం. ఓకే కదా నాన్న. ఇక్కడికి వచ్చేసరికి మీకు యాక్చువల్ రెంటల్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఏంటంటే, గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి లోకల్ ట్యాక్సెస్ లెస్ చేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ అనేది వస్తుందమ్మా. ఈ కంపారిజన్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. మున్సిపల్ రెంటల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ, తర్వాత స్టాండర్డ్ రెంటల్ వాల్యూ, యాక్చువల్ రెంటల్ వాల్యూ కంపేర్ చేసుకుంటాము. తర్వాత అక్కడి నుంచి మున్సిపల్ ట్యాక్స్ ఏదన్నా ఉంటే లెస్ చేస్తాము. ఇక్కడ ఎన్ని హౌసెస్ అయినా ఉండొచ్చు. ఫస్ట్ హౌస్ నెంబర్ 1 సెల్ఫ్ ఆక్యుపేషన్, తర్వాత రెంట్కి ఇచ్చాడు అని అనుకోండి. ఇలా ఫస్ట్ సెల్ఫ్ ఆక్యుపేషన్లో వచ్చేసి నిల్లు ఉంటుంది. దాని ప్రకారం ఇంట్రెస్ట్ ఇది అనంటే ఇన్కమ్ అయితే నిల్లు ఉంటుంది. ఓకే. డిడక్షన్స్ అండర్ అంటే నెట్ యాన్యువల్ వాల్యూ నిల్లున్న డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 ప్రకారం ఏం లెస్ చేయాలి? ఇంట్రెస్ట్ ఆన్ లోన్. దట్ ఈస్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అయితే ఏది ఉంటుందో దట్ ఈస్ ద లాస్ ఫ్రమ్ హౌస్ 1 అని చెప్పొచ్చు. తర్వాత సెకండ్ హౌస్ వచ్చేసి లెట్ అవుట్ ఉంటే మున్సిపల్ రెంటల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హైయెస్ట్, స్టాండర్డ్ రెంట్తో కంపేర్ చేసుకుంటే విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్, తర్వాత యాక్చువల్ రెంట్తో కంపేర్ చేసుకుంటే విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఈజ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటాము. గ్రాస్ యాన్యువల్ వాల్యూలో నుంచి మున్సిపల్ ట్యాక్స్ లెస్ చేస్తే దట్ ఈస్ ద నెట్ యాన్యువల్ వాల్యూ అని అంటాము. నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసి 30% ఆన్ నెట్ యాన్యువల్ వాల్యూ తీసుకుంటాము. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఉంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది
లెస్ చేయడం జరుగుతుంది. ఇది క్యాలిక్యులేషన్ ఆఫ్ ది హౌస్ ప్రాపర్టీ అనేది అని చెప్తున్నామమ్మా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. టెల్ మీ ఎనీ డౌట్స్.